హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము దశరథ మహారాజు ఎంతో సంతోషంగా రాముడి పట్టాభిషేకం గురించి చెప్దామని కైకకు వెళ్ళారు కదా. అక్కడ జరిగిన విషయం గురించి తెలుసుకుంటున్నాం మనం. కైక అడిగిన మాటలు విని మరి దుఃఖంతో నేల మీద పడి పొర్లుతూ మూర్ఛ వచ్చిన చందాన ఉన్న మహారాజును చూసి ఇంకా కఠినాతి కఠినంగా మాట్లాడుతోంది కైక. ఏమంటే, మహారాజా, నాకు వరాలు ఇచ్చావు, ఇచ్చానే అని ఆ తర్వాత విచారిస్తున్నావు. అదే నిజమైతే ఈ భూమి మీద నీవు ధార్మికుడవు అని ఎలా చెప్పుకుంటావు? నీకు పూర్వం కైకేయికి 2 వరాలు ఇచ్చావు కదా. అందుకు గాను కైక ఏం కోరింది, నువ్వేమిచ్చావు అని అనేక మంది రాజర్షులు అడిగితే నీవేమని బదులు చెబుతావు? నేను వరాలు ఇవ్వలేదు అని బదులు చెప్తావా? కైక చేసిన ఉపకారం వల్లనే నేను ఇప్పుడు బతికున్నాను అని తెలిసి కూడా నేను వరాలు ఇవ్వలేదని అంటావా? ఇలాంటి రాజుకు ఎలాంటి పేరు వస్తుంది, ఎంత అపకీర్తి కలుగుతుంది కదా. పూర్వం సైబుడనే రాజు డేగకు పావురానికి విరోధం కలిగి పావురం తన్ను శరణు వేడితే తన దేహంలో మాంసం కోసి డేగకిచ్చి పావురాన్ని రక్షించాడే. అలర్కుడనే రాజర్షి తనకు గుడ్డి బ్రాహ్మణుడు యాచించగా నీ కళ్ళు నాకివ్వు అని అడగాలని సంతోషంతో కళ్ళు పెరికి ఆ బ్రాహ్మడికి ఇచ్చి ఉత్తమ గతి పొందాడే. మరి పూర్వం దేవతలు నీవు చెలియలి కట్ట దాటవద్దు అని సముద్రుణ్ణి ప్రార్థించగానే అలాగేనని ప్రతిజ్ఞ చేసి సముద్రుడు చెలియలి కట్ట దాటకుండా ఉన్నాడే. మరి ఇట్లాంటి విషయాలన్నీ నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని మాట తప్పవద్దు అని అడుగుతుంది. రాముణ్ణి మరి అడవికి పంపడం తప్ప నాకు మరేది సంతోషం కలిగించదు. భరతుడి సాక్షిగా, నా ప్రాణాల సాక్షిగా చెబుతున్నాను అని కైకేయి దశరథుతో చెప్పి ఊరుకుందిట. మాట అయితే చక్కగా చెప్పేసి ఊరుకుంది కైక. మరి దశరథుడు కైకేయి కోరిన అశుభవాక్యాలు విని అమితమైన దుఃఖంతో ఇంద్రియాలన్నీ కూడా స్వాధీనం తప్పి కొంతసేపు కైకతో ఏమీ మాట్లాడలేక ఊరుకున్నట్ట. రాముణ్ణి అడవికి పంపు, భరతుడికి రాజ్యం ఇవ్వు అని 2 విధాల దుఃఖం కలిగించే కఠినమైన మాటలు విని దశరథుడు ఏమాత్రం సుఖంగా లేట. కైకేయి భయంకరమైన నిశ్చయాన్ని తెలుసుకొని తను చేసిన ప్రతిజ్ఞ విషయం జ్ఞాపకం తెచ్చుకొని మొదలు నరికిన చెట్టులాగా నేల మీద పడిపోయాట. అప్పుడు ఆ మహారాజు పిచ్చి పట్టిన వాళ్ళలాగా మరి సన్నిపాతలతో భేదించిన ప్రకృతి కలవాళ్లాగా రోగగ్రస్తుల్లాగా సర్పంలాగా నిర్వీర్యమైన సర్పంలాగా కనిపించాట. అమితమైన దుఃఖంతో అన్నట్ట, ఎవరు నీకు అనర్థం బోధించారు? నీకు దెయ్యం పట్టినట్టుగా ఉంది. నిర్భయంగా నా ఎదుట నిలబడి నాతో మాట్లాడుతున్నావే, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? నీవు చిన్నదానివిగా ఉన్నప్పుడు నీకు ఇలాంటి దుర్బుద్ధులు లేవు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? భరతుడికి రాజ్యం ఇవ్వు, రాముణ్ణి వనాలకు పంపించు అని కఠినమైన వరం అడుగుతున్నావే. ఎందువల్ల నీకింత భయం పుట్టింది? నీ భర్తనైన నాకు, ప్రపంచానికి కూడా భరతుడికి ప్రియం చేయాలనుకుంటే అతనికి రాజ్యం ఇవ్వాలనే అభిప్రాయం కానీ, పాపభూయిష్టమైన రాముణ్ణి అడవికి పంపు అనే మాట కానీ, ఈ రెండిటిని తక్షణం వదిలిపెట్టు. నిర్ధైరాల, పాపాత్మురారా, కుటిల బుద్ధి గలదానా,
అంటూ ఎన్నో విధాల పరిపరి విధాల అయోధ్య రాజైన ఆ దశరథ మహారాజు ఆ విధంగా కైకేయిని ఎన్నో విధాలుగా శరణు వేడట. అయినా సరే ఆ కైకేయి మనసు కరగలేదు. ఇంకా 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 ఆ కఠినమైన మాటలతో ఆ దశరథ మహారాజు మనసుని తూట్లు పొడిచేసింది. ఇంకా ఈ రాముడు లేనప్పుడు నాకెక్కడ సంతోషం, ఒకవేళ జీవించి ఉన్నా కానీ నువ్వు నాకు భార్యవు కానే కావు, నాకు కీడు తలపెట్టేదానవు, నీ పాదాలు పట్టుకుంటాను, నన్ను అనుగ్రహించు అని ఈ విధంగా దశరథుడు పరి విధాలా వాపోయాట. అయినా సరే దశరథ మహారాజా, నేను అబద్ధం ఆడను, పట్టిన వ్రతం విడవను అని నిన్ను నీవు పొగుడుకుంటున్నావే, ఇస్తానని చెప్పిన వరాలు ఇవ్వడం ఇష్టం లేక గట్టిగా ఎందుకు పట్టుబడతావు అని కైకేయి అడిగిందిట. అప్పుడు కైక మాటలు విని దశరథుడు కోపంతో ఒక్క గడియసేపు మూర్ఛపోయాట. తర్వాత తెప్పరిల్లి, అరేరే చాలా ఆశ్చర్యం, ఇంతటి క్రూరాత్మురాల్ని నేనెక్కడా చూడలేదే, నాకు శత్రువురాలా, నేను చచ్చిన తర్వాత రాముడు అడవికి పోయిన తర్వాత నీ కోరిక తీర్చుకొని సుఖంగా ఉండు, చచ్చి మాత్రం నేను సుఖపడతానా, అది కూడా లేదు. రాముడు క్షేమంగా ఉన్నాడా అని స్వర్గంలో దేవతలు ప్రశ్నిస్తే ఒక ఆడదాని మాటలు విని నా కొడుకును అడవికి పంపాడని చెప్పాల్సి వస్తుంది. నేను రాముడికి రాజ్యమిస్తానన్న పూర్వపు మాట అబద్ధం అవుతుంది కదా. లేక లేక పుట్టిన కొడుకును, ఎంతో కష్టపడి బహుకాలానికి కన్న కొడుకును ఎలా విడిచిపెట్టగలను, ఎలా అడవికి పంపగలను అంటూ దశరథ మహారాజు పరిపరి విధాల కైకేయికి అర్థమవుతుంది అన్నట్లుగా ఎన్నో మాటలను ఏర్చి కూర్చి ఉదాహరణలు చెప్పి మరీ చెప్తున్నాడనమాట. అయితే భగవతి అయిన ఓ రాత్రి నీవు తెల్లవారబాకు, నా అందు దయ ఉంచు, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, లేదా తొందరగా ఈ రాత్రి తెల్లవారిపోవాలి, క్రూరురాలైన ఈ కైకేయి ముఖం చూడటం నాకు ఇష్టం లేదు అని విలపిస్తూ మళ్ళీ ఆ రాజు చేతులు మోడ్చి కైకేయిని అనునయిస్తూ అన్నట్ట. కైకా, నువ్వు శుభాత్మురాలవు, నాకు భార్యవు, ఇన్నాళ్ళు సదాచారంతో ఉన్నావు, ఇప్పుడు ఇలా నన్ను దుఃఖపెట్టడం తగదు, నిన్ను శరణు వేడుకుంటున్నాను, ఇవాళో రేపో చచ్చేవాడిని, పైగా నీకు ప్రభువు, అలాంటి నేను ఆడిన మాట తప్పి ఆచారం చెడి దుఃఖంతో కృంగిపోకుండా నన్ను అనుగ్రహించు, రాముణ్ణి ఈ విధంగా శపించబాకు అని అడుగుతున్నట్ట. అలా అడుగుతూ ఉండగానే ఎన్నోసార్లు దుఃఖంతో మూర్ఛపోవటం, మళ్ళీ లేవటం, అలా చేస్తూ స్పృహ తప్పి నేల మీద పడిపోయాట. ఇలా రాత్రి గడిచింది. వివేకువజామున వైతాళికులు మొన్నగవారు అతన్ని మేల్కోవడానికి ప్రయత్నిస్తుండగా లేపవద్దని అతను ఆజ్ఞాపించాట. అప్పుడు పాపిష్ఠురాలైన కైకేయి పుత్రదుఃఖంతో నేల మీద పడి పొర్లుతూ ఉన్న దశరథుణ్ణి చూసి ఇలా అన్నదిట, నీవు నాకు వరమిస్తాన్ని ప్రతిజ్ఞ చేశావు, ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ తప్పి అధర్మం ఆచరించడం వల్ల ఇలా దుఃఖంతో భూమి మీద పడున్నావు. మరి నేను మునుపు రామాభిషేకం చేస్తానని చెప్పినప్పుడు సంతోషం పొందిన జనమంతా ఇప్పుడు రాముడు అడవికి పోతాడని విని దుఃఖిస్తారు కదా, అలాంటి జనాన్ని నేను చూడలేను అని అంటూ ఉన్నట్ట. అంతలో తెల్లవారింది. మాటలు చెప్పడంతో నేర్పురాలైన కైక మహాకోపంతో దశరథుణ్ణి చూసి, దశరథ మహారాజా, విషవ్యాధి ఒళ్ళంతా వ్యాపించినట్లు ఎందుకు అలా మాట్లాడతావు, అనవసరంగా దుఃఖం విడిచిపెట్టి రాముణ్ణి అడవికి పంపు, రాముణ్ణి ఇక్కడకు తక్షణం పిలిపించు, నా కొడుకైన భరతుడికి రాజ్యం అప్పగించి రాముణ్ణి అడవికి పంపి నాకు శత్రువులు లేకుండగా చేసి నీవు ప్రతిజ్ఞ పాలించుకో, అప్పుడు నువ్వు సత్యవ్రతుడు అవుతావు అని చెప్పిందిట పరమశాంతంతో. చూసారండి, అలా
ఇతరులను దుఃఖపెట్టేవాళ్ళు అవతలి వాళ్ళు దుఃఖంతో కుమిలిపోతున్నా ఏమైపోతున్నా సరే యువతల వాళ్ళు చాలా శాంతంగా ఉంటారని చెప్పడానికి ఈ కైక ఒక ఉదాహరణ. మరి ఎంతటి మంచి మంచి ఉదాహరణలు మనకి ఆ పాత్రల ద్వారా పరిచయం చేశారు. అవన్నీ నిజంగా జరిగినవే, కానీ ఒక్కో పాత్రలో ఎలాంటి గుణాలు, సద్గుణాలు, దుర్గుణాలు ఏమేమి ఉన్నాయి, మనం ఏం నేర్చుకోవాలి ఎవరి నుంచి అనేదే అసలు రామాయణం యొక్క ముఖ్య ఉద్దేశం. రాముని అవతార ముఖ్య ఉద్దేశం కూడా. మరి ఇలా తెలుసుకుంటూ వెళ్తున్నాం కదా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. మళ్ళీ రేపు కలుద్దామరా. బాయ్.